అఖిల అహంకారం వల్లే దూరంగా ఉన్నాం. అఖిల వ్యవహారం వల్లే భూమా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయటం లేదు. టీడీపీ అఖిలకు టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వను అన్నారు. అఖిల తల్లిదండ్రులు లేక విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆళ్లగడ్డ సభకు నన్ను రావద్దని చెప్పింది. నేను ఎలా సపోర్ట్ చేస్తాను? తినింది అరక్క పొగరుతో నా మీద దాడి చేశారన్న టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డితో ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఆళ్లగడ్డ అనేటటువంటి నియోజకవర్గం నిత్యం రాజకీయంగా హడావిడితో ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి భూమాతో సన్నిహితంగా ఉండేటటువంటి ఏవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. గతంలో భూమా నాగిరెడ్డి టైంలో, శోభా నాగిరెడ్డి టైంలో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటారు? గతంలో ఏం జరిగిందంటారు అంటే ఆ భూమా ఫ్యామిలీతో? ఇప్పుడు నాగిరెడ్డి కానీ శోభా కానీ నేను ఎంత సన్నిహితంగా ఉన్నామో మొత్తం కర్నూలు జిల్లాకు గారు రాయలసీమ ప్రజలకు అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పినాము. ఇప్పుడున్న వాళ్ళల్లో ప్రధానంగా అఖిలప్రియ ఆమె యాటిట్యూడ్ కానీ, వ్యవహార శైలి కానీ, నియంతృత్వ ధోరణి కానీ, అహంకారపూరిత పరిస్థితిని కానీ మీరందరూ కూడా టీవీలలో చూసింటారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంకా దూరం కావాల్సింది వచ్చింది. నా పరిధిలో నేనున్నాను, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ నా మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏంటి అనేది ఇంకా కాలం నిర్ణయించాలి. దూరంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. గతంలో చూసాము. అయితే భూమా ఉండే టైంలో మీరు ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు లేని టైంలో కూడా సొంత కూతుర్లు, కొడుకుల మాదిరిగా చూసుకున్నారు. ఎక్కడ వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి? ఎక్కడ చెడిందంటారు భూమా కుటుంబంతో? మీకు నాకు తెలిసినంత వరకు ఏమి లేదు. ఈ ప్రశ్న వాళ్ళనే అడగాలి. ఇంతకుముందు ఇంటర్వ్యూలలో కూడా ఇదే మాట చెప్పాను. నాకైతే ఏమీ లేదు. వాళ్లకు ఎక్కడ వచ్చిందంటే యాక్చువల్గా నాయిరెడ్డిని నన్ను చూస్తే నథింగ్ బట్ నాయిరెడ్డి అంటారు. దాన్ని బట్టి వాళ్లకు ఈయన ఉంటే మాకు ఇబ్బంది, భర్తను తెచ్చుకోలేను పైకను, ఏదో ఒక ఆలోచన ఉండే దూరం పెట్టారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య చూసాము బీజేపీలో ఉన్నటువంటి కిషోర్ కావచ్చు, లేదా భూమాకు సంబంధించినటువంటి వర్గం వారంతా ఆ సమావేశాలు నిర్వహించుకున్నారు. అసలు ఏంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఇప్పుడు అదే ఆళ్లగడ్డ తాలూకా ప్రజలు కానీ ఇంకొకరు కానీ గమనించాల్సింది, ఒక్క ఏవి సుబ్బారెడ్డి దూరం అయింటే ఏదో నా స్వార్థం కొద్దము, ఏదో ఆస్తి గొడవలో దానివల్ల అయ్యాడు అని అనుకునేదానికి స్కోప్ ఉండేది. ఈరోజు టోటల్ భూమా కుటుంబం అంతా, అక్కగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మర్దళ్ళు, ఆడబడుచులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి అఖిలకైతే మేము మద్దతు తెలపమనే పరిస్థితికి వచ్చిందంటే కేవలం ఆమె యాటిట్యూడు, ఆమె వ్యవహార శైలి, భర్త పెత్తనము అసలు రాయలసీమ చరిత్రలో ఉండదు. పంచాయతీకి వస్తే పంచాయతీ డబ్బులు 1 కోటి రూపాయలు లాక్కోవడం అనేది ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందా? అటువంటి చరిత్ర వాళ్ళది. ఇంకా ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? అంటే గతంలో చూసాం సార్, అంటే మీ మీద వచ్చినటువంటి అనేక ఆరోపణలు చేశారు. ఉన్నటువంటి అఖిల కావచ్చు లేదా విఖ్యాతు, ఆ గతంలో వారికి ఉన్నటువంటి ఆస్తుల తగాదా విషయం వల్లనే ఈ విధంగా దూరం అయ్యారని చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? 100% అబద్ధము. చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. అసలు నేను అందుకే టీవీ వాళ్ళు అడుగుతుంటే కూడా అవాయిడ్ చేయడము చేస్తున్నా. ఎందుకు పదే పదే చెప్పినదే చెప్పడమని. ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర జరిగింది. మీ ఇద్దరి మధ్యన పంచాయతీ తెంచడానికి ఎవరైనా ఇద్దరికి కావాల్సిన వ్యక్తి ఎవరైనా అన్నారా అని అడగడం జరిగింది. నేను నంద్యాల పీజీ కాలేజ్ రామకృష్ణ అండి మా ఇద్దరికి కావాల్సిన అతను అని చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి నేను పోయినాను, వీళ్ళు రాలే. ఏదన్నా ఉంటే కదా వచ్చేదానికి. ఏది లేదు. ఈ ప్రతి ఒక్కరు ఏమి మీ అమ్మ మీ నాయనకి ఈ సుబ్బారెడ్డి చాలా ముఖ్యంగా అన్నాడు కదా, ఎందుకు దూరం చేసుకున్నా అంటే కారణం చెప్పడానికి మార్గం లేదు. మా ఆస్తులు రాయించుకున్నాడు, మాకు మోసం చేసినాడనే అబద్ధం చెప్పి ప్రజలను నమ్మేయాలని చూస్తున్నారు. అది ప్రజలకందరికీ కూడా తెలుసు. నాయిరెడ్డి ఏమో అమాయకుడు కాదు. చనిపోయేసరికి అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. నా పేరు ఎందుకు పెడతాడు ఆయన? పిచ్చావు ఆయనకి ఏమన్నా? అది ఏదో ఒక కారణం చెప్పాలి. నోటికి వచ్చేదంతా అబద్ధాలు. సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారంటే భూమా వారు
లేని టైం నుంచి మీరు ఇక్కడ ఉన్నారు సీనియర్ నాయకులుగా. అయితే ప్రజెంట్ ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఏంటి అంటే మీరు వర్గ విభేదాలుగా ముందుకెళ్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందంటారు? అంటే నేను ఇప్పుడు అఖిలప్రియకు టికెట్ ఇస్తే నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్తున్నాను, మద్దతు ఇవ్వను అనేది ఎవరు నన్ను అడగడానికి స్కోప్ లేదు. ఎందుకంటే నా మీద హత్యాప్రయత్నమే జరిగినప్పుడు నేను చేస్తానని అనుకోవడం కూడా మూర్ఖత్వము. అందులో అధిష్టానం కూడా టికెట్టు ఆమెకి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ఇన్ని ఆరోపణలు ఒకటి కాదు. కర్నూలు జైలు చూసింది ఆమె, హైదరాబాద్ జైలు చూసింది, కిడ్నాపులు, హత్యలు, దొంగతనాలు, ఫోర్జరీ కేసులు ఇన్ని ఉండి దట్టు ఫ్యామిలీలోనే భూమా కుటుంబం అంతా మేము అఖిలకు మద్దతు ఇవ్వము అని చెప్పినప్పుడు పార్టీ కూడా ఆమెకు టికెట్ ఇస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. ఏంటి భూమా వర్గం వాళ్ళంతా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరు కలిసి ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఫాదర్ మదర్ లేనటువంటి వారికి అండగా ఉండాల్సినటువంటి వారు ఎందుకు ఈ విధంగా ఏర్పడి ఇలా ముందుకెళ్తున్నారంట? ఫాదరు మదర్ లేదనేది ఎప్పుడు వస్తుందంటే సమస్య మైనర్లు అయితే పాపం తల్లిదండ్రులు లేదు, ఏదో ఒకటి ఆదరించాలి అని 40 సంవత్సరాలు పైన అయినాయి, మంత్రిగా చేసినారు, గతంలో ఎమ్మెల్యేగా చేసినారు. వాళ్ళేం తల్లిదండ్రులు పిల్లలు, తల్లిదండ్రులు లేరు కాబట్టి విచ్చలవిడితనంగా ఏం మాట్లాడుతున్నాము అర్థం కాకుండా సంస్కారహీనంగా నన్ను వాడు వీడని మాట్లాడతారు ఇంటర్వ్యూలో. ఏమన్నా సభ్యత సంస్కారం ఉంటే అట్లా మాట్లాడతారా? నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం. నేను దుబారుగా మాట్లాడవచ్చు కదా. విఖ్యాతవాని వయస్సు ఎంత, ఎత్తుకొని పెంచిన అఖిలని ఎత్తుకొని పెంచిన వాడు వీడు ఏంటి అసలు అంటే ఈ విధంగా మీతో ఇలా మాట్లాడడానికి అంటే రానున్న రోజుల్లో ఏవి సుబ్బారెడ్డి ఇక్కడ ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో బలంగా ఉన్నారు, క్యాడర్తో ముందుకెళ్తున్నారు, అందుకే ఇలా జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నాకు ఆస్తులు ఉండేది ఇక్కడే. నేనైతే మాత్రము నా వ్యక్తిగత అభిప్రాయం, నా కూతురు పెళ్ళి కాదు కదా, నేను డెస్టినేషన్ చేస్తా, లేకుంటే నా ఈ కళ్యాణ పనులు చేస్తా, ఆ కళ్యాణ పనులు చేస్తా. నీకు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో నా వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి మద్దతు తెలపను అనేది అందరికీ తెలిసిన విషయము. నీకు మన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది, మీటింగ్కు రాకూడదని చెప్పి కండిషన్ పెట్టింది. ఇంకా మరి నా మద్దతు ఆమె ఎట్లా కోరుకుంటుంది, నేను ఎట్లా ఇస్తాను? అంటే ఏంటి పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా? అంటే సీనియర్ నాయకులుగా మీరు ఇక్కడ ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఉన్నారు, అయితే జనసేన ఇటు టీడీపీ రెండు పార్టీలతో ముందుకెళ్తున్న సందర్భంలో కూడా ఇటు బీజేపీ జనసేన సంబంధించినటువంటి నాయకులు హాజరు కాలేదు, ఇటు టీడీపీలో సీనియర్గా ఉన్నటువంటి మీరు హాజరు కాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అఖిల రావద్దని చెప్పారా, లేకుంటే పార్టీ అధిష్టానమే వద్దన్నారు? అఖిలనే రావద్దని చెప్తే పార్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ప్రభాకర్ చౌదరి వీళ్ళు జిల్లా అధ్యక్షుడు వచ్చి ఏదైనా జరిగితే ఇబ్బంది, నీకైతే స్టేజ్ మీద పర్మిషన్ ఉంది, మేము ఆపేదానికైతే మాకేం లేదు, విషయం తెలియజేస్తున్నాము, ఆమె మాట్లాడిన విధానము మాకు కొంచెం ఏదైనా అనుమానాస్పదంగా ఉంది, చిన్న ఇన్సిడెంట్ జరిగినా సార్ వస్తున్నారు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూ అవుతుంది, మీరు ఒక్కసారి ఆలోచించండి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అని చెప్పడం జరిగింది. అదేం పెద్ద విషయం కాదు, నాకేం ఆ స్టేజ్ ఎక్కడం వల్ల వచ్చే వేరేదేం లేదు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఒక మెట్టు తగ్గి నేను పార్టీ కార్యక్రమము సార్ వస్తున్నాడు, జాతీయ అధ్యక్షులు వస్తున్నారనే ఉద్దేశంతో నేను హాజరు కానిలేండి, దానికేముందని చెప్పడం జరిగింది. అంటే మీరు తగ్గారు, మీ పార్టీ క్యాడర్లో అసంతృప్తిగా ఉంటారు, మీ పార్టీ క్యాడర్ సంబంధించినటువంటి వారు ఏమనుకున్నారు ఆ రోజు? అంటే ఇంత పెద్ద ఫంక్షన్ కదిలిరా అనేటటువంటి ఫంక్షన్కు మీరు రాలేదు, ఎలా ఉందంటారు మీకు ఆ రోజు ఫీలింగ్? ఇప్పుడు బాధపడే వాళ్ళు బాధపడతారు, కొంతమంది సంతోషపడే వాళ్ళు ఉంటారు. మా గ్రూప్లోనే బాధపడే వాళ్ళు ఏంటి, ఏం తిన్నా ఆమె చెప్తే మనం ఆగిపోవడం, ఏం ఆమెదా పార్టీ ఇది అనేది బాధపడే వాళ్ళు బాధపడినారు, ఏం తిన్నా రావాల్సిందని. సంతోషపడే వాళ్ళు ఉన్నారు, మంచి పని ఏందన్న రాకపోవడమే, లేకుంటే ఆమెకు స్టేజ్ మీద కూర్చుంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోయిందరు, ఏవి సుబ్బారెడ్డి కూడా మద్దతు తెలుపుతాడని.
రాక మంచి పని చేసినావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదైనా నేనైతే ఎందుకు రాలేదంటే అధిష్టానం దృష్టిలో మనం కొంచెం పార్టీ శ్రేయస్సు దృష్టి అనే ఉద్దేశంతో నేను రాకుండా అనుకున్నాను. సార్, రీసెంట్గా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో యువగలం పాదయాత్రలో అంటే మీ అనుచర వర్గం నుంచి మీరు ఆ రోజు వచ్చి నారా లోకేష్ను కలవడం జరిగింది. కలిసినటువంటి సందర్భంలో ఏం జరిగింది, అసలు నీ మీద దాడి చేయడానికి ఏమి కారణం అంటారు? తినిందరక్కనే పొగురేవారము, అడ్డు అదుపు లేదు, ఏం చేసినా చెల్లుతుందనే భావనలు ఉన్నారు. సరే, దానికి ఏమనేది కాలం సమాధానం చెప్తుంది. మహామహులే పోయినారు, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు, వీళ్ళెంత. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం ఏం మాట్లాడింది, ఏం చెప్పారంటారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు నంద్యాల బాధ్యతలు సమన్వయ కమిటీలో ముగ్గురిని ఇచ్చారు. దాంట్లో నన్ను బాధ్యుని చేశారు జాతీయ అధ్యక్షులు వారు. తర్వాత ఆ బాధ్యత నేను నంద్యాల ప్రచారం తిరుగుతున్నాను, నా వంతు కృషి నేను చేస్తున్నాను. రానున్న రోజుల్లో ఆలగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీకు అవకాశం ఇస్తే భూమా అఖిలప్రియ మీకు సపోర్ట్ చేస్తుందంటారా? ఖచ్చితంగా చేయదు. ఎట్లా చేస్తుంది? నేను ఎట్లా చేయను అని చెప్తున్నానో ఆమె అట్నే చేయదు. అది ఆ ఇంటికి ఈ ఇండ్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇండ్లు అంతే దూరం కదా. ఆమె ఎందుకు చేస్తుంది? ఆమె చేయదు. కాకపోతే ఆమె చెయ్యకున్నా నేను గెలుస్తానంటున్నాను. సరే, ఒకవేళ భూమా కుటుంబానికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తే భూమా కుటుంబం అంతా ఆమెను వెలివేసినట్టు వ్యతిరేకించినారు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తానని కూడా చెప్తున్నా. అవన్నీ పార్టీ ఆలోచన చేయాలి. మనం చెప్పాల్సినది మనం చెప్తున్నాం. అల్టిమేట్ అధిష్టానం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు కదా. ఈరోజు రేసులో భూమా కిషోర్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఏంటి టికెట్? అందరూ కలిసి చేస్తారు. జనసేనను వద్దనింది, వాళ్ళు కూడా వస్తారు, భూమా కిషోర్కు చేస్తారు, అఖిలకైతే చేయరు. ఒకప్పుడు కంచుకోటలో ఉండేటటువంటి ఆళ్ళగడ్డ సెగ్మెంటు ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఇలా వర్గపోరుతో వెళ్తే ప్రజల్లో కావచ్చు లేదా పార్టీ క్యాడర్లో కూడా కొంత విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంటుందంటారు ఓవరాల్గా పార్టీ పరిస్థితి? అఖిలకు ఇస్తే మాత్రం టఫ్గానే ఉంటుంది. ఆమెకు ప్రజలలో కానీ, ఎందుకంటే ఒక్క నా విషయం అని కాదు, ఇప్పుడు నా విషయం జరిగింది కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. నా మాటలు నమ్మాలి, విశ్వసించాలి అనేది ఏం లేదు. ప్రజల నాడి ఏ విధంగా అనేది దాన్ని బట్టే ఉంటుంది. పార్టీ వేవ్ కూడా పనిచేస్తుంది. కానీ ఈమె పార్టీ వేవ్ను అన్నిటినీ దిగమింగి అంత బ్యాడ్గా ప్రజలలో ఉందని నా భావన. పంచాయతీకి వచ్చినది ₹1 తీసుకోవడము, ఫోర్జరీలు, ఎన్ని కేసులు, దౌర్జన్యాలు, ఇట్లాంటి వ్యక్తులను ప్రజలు స్వీకరిస్తారని ఆశీర్వదిస్తారని అయితే నేను అనుకోవడం లేదు నా వ్యక్తిగతంగా. ఒకప్పటి ఆళ్ళగడ్డ బాంబులగడ్డ అనేటటువంటి పేరు గలదు. ఫ్యాక్షన్కి పెట్టింది పేరు రాయలసీమ ప్రాంతంలో. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందంటారు? అంటే అప్పట్లో ఉండేటటువంటి పరిస్థితులు మీరు దగ్గరుండి చూశారు, ఎలా ఉందంటారు? చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి పరిస్థితికి ఇప్పుడు ఎంత అసలు నీకు ఆళ్ళగడ్డ కూడా ఎంత డెవలప్ అయిపోయింది. చాలా డెవలప్ అయింది. మంచి మంచి షోరూమ్లు వచ్చాయి, రిలయన్స్ అనేది వచ్చింది. ఒకప్పుడు ఇక్కడ వ్యాపారం చేయాలంటేనే భయపడే పరిస్థితులు. చాలా మార్పు వచ్చింది. కానీ అఖిలప్రియ లాంటి వాళ్ళకు వస్తే పాత రోజులు మళ్ళా రావచ్చు, వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలుగానే కోతికి కళ్ళు తప్పితే ఎట్లంటుంది? పదవి అధికారము వస్తే దాని పర్యవసానం వేరే రకంగా ఉంటుంది. అందరూ భరిస్తూ ఊరుకుంటారు కదా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అదేంగా ఫ్రాక్షన్ మార్పు రావచ్చు, మళ్ళా ఫ్రాక్షన్ రావచ్చు ఆమెకి టికెట్ ఇచ్చి అధికారంలోకి వస్తే. ఇంత పవర్ఫుల్గా ఉండేటటువంటి టీడీపీ పార్టీ ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పటికే దాదాపుగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇటు వైసీపీకి ఎక్కువగా అనుకూలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ముందుకెళ్తుందంటారు పార్టీ? ఇప్పుడు పార్టీ వేవ్ అనేది ఒక్కోసారి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించలేం. మన అంచనాలను కూడా మించి ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లని ఊహించినారా? ఎక్కడైనా సరే ఎవరు చూడు 35,000 పైనే మెజార్టీ. మనము అంచనా వేయలేము. జరుగుతున్న విధానాలను బట్టి చెప్పగలుగుతాం, కానీ కొంతవరకే ఏ విధంగా ఉండాలనేది మనము అంచనా వేయలేము.
ఈ వైసీపీ ప్రభుత్వ 5 ఇయర్స్ పాలనకు సంబంధించి ప్రజలకు మేలు జరిగిందంటారా? ఎలా డెవలప్ అయిందంటారు ఏపీ కావచ్చు, మీ ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి సెగ్మెంట్? వైకాపా పరిపాలన గురించి నేను కాదు, ఎవరిని అడిగినా చెప్తారు అభివృద్ధి అనేది శూన్యము. ఆ, ఈరోజు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఎక్కడన్నా అంటుందా? దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. ఒక ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని ఏదంటే నెత్తికిక్కోవాలి. ఏం చెప్పాలి? మనం వైజాగ్ చెప్పాలా, కర్నూలు చెప్పాలా, విజయవాడ చెప్పాలా? రాజధానినే చెప్పుకోలేకపోతున్నామంటే ఏది నెరవేర్చినారు? ఒక్క తట్టగంప మన్ను వేల గుంతలు, ఎక్కడ చూసినా రోడ్డు అనేది శూన్యము. ప్రతి దాంట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనే ఇది హోదానే వెనక దొబ్బేశా. ఏంటంటారు? అంటే దాదాపు 22+ ఎంపీలు ఉన్నప్పటికీ ఇటు పార్లమెంట్లో కూడా ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. 151 సీట్స్ కూడా వచ్చాయి. అయితే రాజ్యసభలో కావచ్చు, ఇటు పార్లమెంట్లో అసలు మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. గతంలో ఏదో నేను కేంద్రానికి సంబంధించినటువంటి మెడల్ ఉంచుతాను, ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఉన్నటువంటి ప్యాకేజీ దాని గురించి మాట్లాడుతా అన్నారు. ఎందుకు ఈరోజు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారంటారు జగన్? ఆయన మీద ఉన్న కేసులే, అది అందరికీ తెలిసిన విషయం. బీజేపీకి అడుగులకు మడుగులు ఒత్తకుంటే మళ్ళీ నా జైలు పాలు కావాల్సింది వస్తుందని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చినాడో అన్నీ పక్కన పెట్టి మోడీ కాళ్ళు నొక్కడానికి ఒత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు దాసోహం అయిపోయినాడు. ఎందుకు ఇప్పుడు ఆమె సొంత చెల్లెలు షర్మిల కూడా చెప్తుంది కదా, కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైనాడు, బానిసైనాడని చెప్తుంది కదా. ఎలా ఉంటుందంటారు రానున్న రోజుల్లో? మీకు ఇక్కడ అవకాశం ఇస్తే ఆళ్ళగడ్డలో జనసేన నుండి మీకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? అంటే భూమా అఖిలప్రియ మీకు సపోర్ట్ చేయదని చెప్పి మీరు ముందే చెప్పేస్తూ ఉన్నారు. జనసేన నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు? జనసేన నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వము, ఈ కార్యకర్తలను కానీ నాయకులకు కానీ వాళ్ళ అవసరాలను కూడా తీర్చే మనస్తత్వం నాది. కాబట్టి జనసేన పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ ఉంటుంది. మీరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి మీరు గెలుపు దిశగా ముందుంటే మీ ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ఒకసారి ఇచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులను కూర్చోబెట్టి ఇక్కడ ఏం అవసరం ఉన్నాయి ఆళ్ళగడ్డ తాలూకాకు అవన్నీ ప్రణాళిక తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అవన్నీ శాంక్షన్ చేసుకొని దాని మీద కృషి చేసి ఆ డెవలప్మెంట్కు దోహదపడతాయి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వద్దామా, ఎప్పుడు దోచుక తిందామా అనే వాళ్ళే ఎక్కువైనారు. వచ్చిన వెంటనే అసలు మన తాలూకాకి ఏం కావాలి, దీని స్వరూపం ఏది, ఏమి కావాలని ఆలోచన చేసే లీడర్లే లేరు. ఎప్పుడో జరిగిపోయిన నీరు చెట్టు వర్కులకు తెలుగుదేశానికి ఎన్నేళ్ళ నుంచి ఉండే వాళ్ళ దగ్గర కూడా ఈ రోజుటికి సతాయిస్తూ కమిషన్లు రాబడుతున్నారు. అటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే మరి ఎట్లా అంటారో చూడాలి. నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇప్పటికే ఫరూక్ని క్లియర్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే మీకు ఆల్రెడీ ఇటు ఆళ్ళగడ్డ నియోజకవర్గం కావచ్చు, నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీ బంధుమిత్రులు కావచ్చు, మీకు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా సపోర్ట్ చేస్తారంటారు సార్ నంద్యాల సంబంధించినటువంటి అభ్యర్థికి? నంద్యాల ఫరూక్ నా మనస్ఫూర్తిగా మద్దతు ఉంటుంది. నా శాయశక్తుల ఆయన గెలుపు కృషి చేస్తాను. గతంలో భూమానాయిరెడ్డి గారికి ఏ విధంగా చేస్తానో ఫరూక్ గారికి కూడా శక్తి వంచన లేకుండా ఆయన గెలుపుకైతే నేను కృషి చేస్తాను. అయితే రైతులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ పాలనకు సంబంధించి గతంలో ఏ విధంగా ఉండేటి ఆ త్రాగునీరు కావచ్చు, ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు ఏదైనా డెవలప్ జరిగిందంటారా రైతులకు సంబంధించి? ఎక్కడ జరిగింది? నిత్యావసర ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. రైతుకు మద్దతు ధర అయితే ఏమీ లేదు. బ్యాంకులలో రుణాలు లేవు, వడ్డీలు కట్టుకోలేని పరిస్థితులు. ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్క రైతులనే కాదు, ఉద్యోగస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి ఎవరు ఈ వైకాపా పరిపాలనలో సంతోషంగా ఉన్నారు? ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని దించాలనే కసితో ఉన్నారు. ఈరోజు రాగా కదిలా అనే ప్రోగ్రాంకు ఏ విధంగా జనాలు వస్తున్నారు, అదే జగన్ దానికి ఏ విధంగా కదిలిరా వస్తున్నారు.
ముద్దులు పెట్టినాడు, తిరిగినాడు. అదే ఈరోజు పరదాల చాటున పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏంటి మీరు రా కదిలిరా అని పిలవడంతో వారు మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు సవాల్కు పిలుస్తూ ఉన్నారంటారా? ఏంటి స్పెషల్? సవాలుకనే పిలుస్తున్నారు. అది ఏమనేది ఆ సవాళ్ళను ప్రజలు ఏం తీర్పిస్తారనేది మ్యాక్సిమం ఒక 3 నెలలు ఉంటే తెలిసిపోతుంది. అయితే గతంలో మీరు భూమా నాగిరెడ్డితో నడిచినటువంటి సందర్భంలో మీ ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, నంద్యాల సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి ఆంక్షలు ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేవారు మీకు సన్నిహితంగా ఉండే టైంలో? అవి నిజంగా ఈరోజు నెరవేరాయంటారు? కార్యకర్తలకు నాగిరెడ్డి ఎంతవరకు దూరమైనా వెళ్ళేవాడు. కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా, నాయకులకు చిన్న కష్టం వచ్చినా తన లిమిట్స్ దాటి చేసేవాడు. అట్లా లీడర్లు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, లేరని చెప్పాను ప్రతి ఒక్కరు. ఇప్పుడు అంతా కమర్షియలైజ్ అయిపోయింది. కోట్లు ఖర్చు పెట్టాలి, అప్పుడు అంత లేదు. ఖర్చు పెట్టిన తర్వాత ఏదో విధంగా సంపాదించుకోవాలి కదా. మైండ్ సెట్ ఫస్ట్ దాని మీద ప్రభావం ఉంటుంది, తర్వాత నెక్స్ట్ దీని మీద ఉంటుంది. అన్నీ తేడా తెలిసిపోతుంది. అయితే మొన్న జరిగినటువంటి రా కదిలిరా అనేటటువంటి సభలో చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిజేంద్రనాథ్ సంబంధించినటువంటి మీ ఎమ్మెల్యే మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు? మీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆ ఫుడ్ కంటే ఎక్కువగా ఇసుకని తింటూ ఉంటారు అని చెప్పి కామెంట్ చేశారు. మీరేమంటారు? ఇసుకలో అయితే ఎమ్మెల్యేది పాత్ర ఉందనేది నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే అది పేపర్లో అందు కూడా వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఆ డంప్ కూడా తీసేయడం జరిగింది. పూర్తి ఫ్రాడ్ జరుగుతుంది అనేది ఆ విషయంలో అయితే కొంతమేర అవినీతి జరిగిందని నేను నమ్ముతున్నాను. ఫైనల్గా సార్, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, రాష్ట్రంలో ఉండేటటువంటి నాయకులు మార్పు కోరుకుంటున్నారంటారా? నాయకులతో ఎప్పుడు రాదు, ప్రజలతోనే మార్పు రావాలి. ప్రజలు తిరగబడితేనే నాయకులు తిరిగి పడతారు. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో మార్పు కోరుకుంటున్నారు. దాంట్లో ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతి ఒక్క దాంట్లో విఫలమైనాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు టైం వస్తుందా తమ ఓటు హక్కుతో తమ సత్తా ఏమిటో చూపించాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో 120 సీట్లు పైగా జనసేన, టీడీపీ ఖచ్చితంగా 120కి పైగా విజయం సాధిస్తుంది. ప్రభుత్వంలోకి రావడం తథ్యము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ సంబంధించినటువంటి సెగ్మెంటు సీటును ప్రకటించడంలో అధిష్టానం ఎందుకు ప్రకటించలేని పరిస్థితుల్లో ఉందంటారు? అంటే నేను అనుకోవడము, పార్టీ కూడా సర్వేలు ఉన్నాయి, సర్వేలు చేస్తున్నారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి శాసించిన నాయకులు, అలాంటి కూతురు, వాళ్ళ కడుపున పుట్టిన కూతురు మంత్రిగా చేసిన ఆమె, ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె, టికెట్ నాదే అని ఆమె చెప్తుంది. ఆ పరిస్థితి నాదే అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? నీదే, అది ఇన్ఛార్జ్ అన్నప్పుడు నీదే. కానీ టికెట్ వస్తుందో రాదో నాదే నాదే అంటున్నామంటే అక్కడనే క్వశ్చన్ మార్క్ పడింది. ఎందుకు అది అధిష్టానం కూడా అనౌన్స్ చేయలేకపోతుందంటే సర్వేలో వాళ్ళకేం రిపోర్ట్ ఉందో బాగలేదనో, లేకుంటే భూమా ఫ్యామిలీని అంతా కలిపి ఏకత్రాటి మీదకి తెచ్చి టికెట్ ఇవ్వాలనో ఏదో అధిష్టానం అదే ఆలోచన అయితే ఉంటుంది. ఆమెకు మంచిగంటే ఫరూక్ని అనౌన్స్ చేసినట్టు ఇప్పటికి అనౌన్స్ చేసేవాళ్ళు కదా. ఏదో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది, ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు. మంచి ఆలోచనే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే రా కదిలిరా అనేటటువంటి సభలో వేలాది మంది ఉన్నప్పటికీ అక్కడ ప్రకటించలేదు. అయితే చంద్రబాబు నా చెవిలో చెప్పారు, నువ్వే ఇన్ఛార్జ్ అని చెప్పారంటూ కామెంట్ చేశారు అఖిలప్రియ. మీరేమంటారు? అదే నమస్కారం పెట్టాలి. ఈ జాతీయ అధ్యక్షుడు ఆయన చెవిలో చెప్పనికి ఏంది అది? ఎంత సిల్లీ క్వశ్చను. జాతీయ అధ్యక్షుడు ఈమెకు చెవులో. అదే రీసెంట్గా జరిగినటువంటి నంద్యాలలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని చెప్పారు క్లియర్గా. అంటే నాకు చంద్రబాబు నాయుడు చెవిలో చెప్పారు, నేనే ఆళ్లగడ్డ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నారు. అది నవ్వుకోవాలి. అసలు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగాని? తలబండిన నాయకులు, సీనియర్లు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటేనే అనిగనిగి ఎనిక్కి ఇట్లా నమస్కారాలు పెడుతుంటే ఈమెకు చెవిలో చెప్పినాడంటే నవ్వుకోవాలన్నా, అది ఏడవాలన్నా, పిల్ల చేస్తాలా? తెలిసి తెలియని వ్యవహారమా? అది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? కొన్ని లక్షల మంది ప్రేక్షకులు చూస్తుంటారు.
ఏమనుకుంటున్నారనే జ్ఞానం లేకుండా మాట్లాడడం తప్ప అది నమ్ముతారు ఎవరన్నా? పత్రికా ప్రకటన ఉంటుంది, పేపర్కు వస్తుంది, ఒక లిస్ట్ వస్తుంది, లేకుంటే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లెటర్ వస్తుంది. ఈమెకు ఒక్కదంటే ఇంక రేపు ప్రకటించినది కూడా మనం చివరి వరకు చెప్పనీకి లేదు, చెవులో చెప్పినారు కాబట్టి ఏం జరుగుతుందో మరి. ఆళ్ళగడ్డ ప్రజలకి మీరేం చెప్తారు అంటే ఏవి సుబ్బారెడ్డి ఇటు పొలిటికల్గా ఈ నంద్యాల కావచ్చు, ఇటు ఆళ్ళగడ్డలో ఒకవేళ సీట్ రాని పక్షంలో ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు నేను ఫైనల్ అధిష్టానం మేరకు నడుచుకోవడానికే నిర్ణయించుకునే వ్యక్తిని. ఇప్పుడు ఇది నా సొంత విషయం అయితే నా ఏదైనా నా డెసిషన్, ఇప్పుడు నా డెసిషన్ కాదు కదా, పార్టీ నాకు నచ్చని విషయాన్ని కూడా చేసినప్పుడు నేను పార్టీకి లాయల్గా ఉండాలి తప్ప వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. అయినప్పటికీ ఇంత మాట్లాడుతున్నానంటే నా మీద హత్యాప్రయత్నం చేసింది కాబట్టి, నా బాధను అర్థం చేసుకుంటారు కాబట్టి కరెక్టే కదా ఆయన చెప్పింది, సంపనీకి వచ్చినకి ఎట్ట చేస్తాడు. ఏం జరిగింది సార్ ఆ రోజు? అంటే నాకు ఫాదర్లా ఉండేటటువంటి అతను నా చున్నీ లాగారని చెప్పారు. నిజమే అలా జరిగిందంటారు ఆ రోజు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినాడు చూడు, నేను చున్నీ లాగడము రెండొకటే. ఆయన చెవులో చెప్పింటే నేను చున్నీ లాగినట్టే. అసలు మాట్లాడితే ఒకసారి పద్ధతి ఉండాలి. నేను ఈ చున్నీ లాగడం చెంపబట్టి కొట్టాడని చెప్పు, అది ఒక అర్థం ఉంది. చున్నీ లాగినాడంటే ఏంది అసలు? ఏం మనిషా? నన్ను తిట్టినాడని చెప్పు, నన్ను తోసినాడని చెప్పు, దానికి ఒక అర్థం ఉంది. ఓహో నాకు సరిపోలేదు కాబట్టి నేను తోసిండొచ్చు, లేకుంటే చెంపబట్టి కొట్టిండొచ్చు, దాన్ని నమ్ముతారు. వీడు కూడా ఆవేశపడిలో ఒకప్పుడు చూసినాం వీన్ బ్యాక్గ్రౌండ్, వీడు ఏగిపోయినాడు కాబట్టి చేసిండొచ్చేమని నమ్ముతారు. చున్నీలు అయినాడంటే ఏం తెలివి మాట్లాడే మాటలా. ఏవి సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి తగ్గుతున్నారా లేకుంటే ఏంటంటారు? అధిష్టానానికి తగ్గుతున్నారా? నాగిరెడ్డిని చూసి చాలా మటుకు ఎందుకు ఏదో వాళ్ళు తప్పు చేసినారు, అయినా వీణంత అగ్రెసివ్గా పోయిండకుండా ఉండాల్సింది అని అనుకుంటారనేది అది నాకు కొంత భావన ఉంది. తర్వాత వచ్చేసి అధిష్టానం, మెయిన్ అల్టిమేట్ అధిష్టానం కదా. వ్యక్తిగతం మనకు 1,00,000 అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ అనవసరమైన పాయింట్లు. ఇది ఓవరాల్గా ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో తమకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి నడుస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. గతంలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి హయాంలో తాను చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గతంలో ఉండేటటువంటి వాటికంటే ఇప్పటికీ అభివృద్ధి దిశగా సంక్షేమం అన్ని రకాలుగా డెవలప్ అయిందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఫైనల్గా అధిష్టానం నిర్ణయించేటటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, ఆళ్ళగడ్డ.